హలో అండి. నేను మీ షో ఫ్రమ్ మూవీ కానివర్స్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి 'జిగిరీస్'. 'జిగిరీస్' అనే మూవీ కోసం అయితే మాట్లాడేసుకుందాం. అండ్ మూవీ స్టోరీ ఏంటంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ తాగేసి ఫోన్‌లు, డబ్బులు ఏమీ లేకుండా జస్ట్ కారేసుకొని అది కూడా షెడ్‌కెళ్ళిపోయే కారేసుకొని గోవాకైతే స్టార్ట్ అయిపోతారండి. అండ్ లాస్ట్‌కి వాళ్ళు గోవా ఎలా వెళ్లారు? అసలు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అండ్ మధ్యలో వాళ్ళకి ఎదురైన సంఘటనలేంటి? మొత్తం త్రూ ఔట్ మూవీ అయితే ఉంటదండి. నాకు తెలిసి ఈ సినిమాలోని మెయిన్ లీడ్స్ కింద ఉన్నారు కదా! ఆ క్యారెక్టరైజేషన్‌లో మన ఫ్రెండ్స్ లిస్ట్‌లోని ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంటారండి. సో, మీ ఫ్రెండ్స్‌తో కలిసి చూడడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరిలోని అలాంటి క్యారెక్టరైజేషన్స్ అయితే ఉంటాయి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఆ ఎపిసోడ్స్ అవన్నీను. అండ్ మూవీ అయితే గోవా వెళ్ళడమే కాదు, మధ్యలో ఏమేం జరిగాయి? ఆ సిట్యుయేషన్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు? అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మూవీలోని. అండ్ మూవీ అయితే మనకి 2 ½ అవర్స్ రన్ టైమ్ అయితే ఉంటదండి. అండ్ మూవీ నాకెలా అనిపించిందంటే బావుందండి. మనం ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా చూసేయొచ్చు. అండ్ స్టార్టింగ్ కొన్ని ఎపిసోడ్స్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ అయితే చాలా లెంథీ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. సో, అక్కడక్కడ లెంథీ ఎపిసోడ్స్ అరే! ఇంతెందుకు సాగదీస్తున్నారు? ఎందుకు డీటెయిలింగ్‌గా కొంచెం షార్ట్ చేయొచ్చు కదా! అనైతే అనిపించింది. కొన్ని ఎపిసోడ్స్ కాకుండా మిగతా ఎపిసోడ్స్ అన్నీ బావున్నాయండి. అండ్ ఒక మంచి ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవ్వచ్చు. అలా అని చెప్పి మళ్ళీ మళ్ళీ చూసే సినిమా అయితే కాదిది. అండ్ అలానే లాస్ట్‌లోని ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటది. అంతే ఉంటదండి ఎమోషనల్ కనెక్టివిటీ కూడా. బావుంటుంది. అండ్ ఇంకోటేంటంటే మైనస్ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారండి. ఇన్‌కేస్ సినిమాటిక్ లిబర్టీసే కదా! ఓకే అనేసుకుంటే పర్లేదు. లేకపోతేనే కొంచెం ప్రాబ్లమ్ అనమాట. ప్రతి ప్రాబ్లమ్‌ను ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇంత సింపుల్‌గా అయిపోతుందా అనైతే అనిపిస్తదండి. చాలా సింపుల్‌గా తేల్చుకెళ్ళిపోతారనమాట ప్రాబ్లమ్స్ అయితే. అండ్ ఈ మూవీకి మేమిచ్చే స్టారింగ్ వచ్చేసి 2.75 స్టార్స్ అండి. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే అబ్సల్యూట్‌లీ ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి వల్గారిటీ అయితే ఏమి ఉండదు దీంట్లోని. అండ్ ఇంత చెప్పావు కదా! సినిమా ఎక్కడుందంటే థియేటర్స్‌లో కాదండి సినిమా. ఈ మూవీ అయితే ప్రెజెంట్ మనకి సన్ నెక్స్ట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. సో, వెళ్లి చూసేయండి. అండ్ ఈ వీకెండ్‌కి మంచి మూవీ అయితే అయిద్దండి. మీ ఫ్రెండ్స్‌తో కలిసి ట్రై చేసేయండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.